బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. సార్ మొన్నటి వరకు మనకి సోషల్ మీడియాలో ఒక లేడీ అఘోరి కోసం మనకి ఒక వార్తలు కూడా బాగా సెన్సేషనల్గా మారింది. తను కూడా ఇక్కడికి శివక్షేత్రానికి రావడం జరిగింది. వచ్చి కూడా మీరు చెప్పడం కూడా జరిగింది ఆవిడ కోసం, నా బిడ్డ అలిసిపోయి వచ్చాడు ఇక్కడ ఉంటారు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆవిడ చూస్తే సడన్గా మీసాలు గడ్డలతో కూడా కనిపించి అందరికీ కూడా షాకింగ్ గురి చేస్తుంది. ఆవిడ నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉండబోతుంది సార్? నెక్స్ట్ ప్లాన్ కాదు, అది ముందు ప్లాన్. అది ముందే జరిగిన విషయాన్ని మీరు తర్వాత వేస్తున్నారు. అంటే బాహుబలి 1 ముందు చూపించి తర్వాత బాహుబలి 2 చూపిస్తే మీ మీడియా ఏం చేస్తుందంటే బాహుబలి 2ని ముందు చూపించి బాహుబలి 1ని తర్వాత చూపిస్తుంది అనమాట. మీరంతా కూడా చేయండి వ్యాపారం చేస్తున్నారు బాగానే. ఒక అఘోరి మీద కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఇదిగో అఘోరికి ఫోన్ చేస్తున్నాను, ఆగండి, తన్నే అడగండి ఏం చేస్తుందో ఎక్కడుందో. కాబట్టి నెక్స్ట్ మీసాలు గడ్డాలతో ఉన్నది. ఎందుకంటే మీసాలు గడ్డాలతో ఉన్నప్పుడు మీరు అది ముందు వచ్చినప్పుడు మీసాలు గడ్డాలు ఉన్నాయి. ఇది చెబుతున్న రహస్యం. మీసాలు గడ్డాలు ముందు ఉన్నది. ఆ ముందుంటే తన పాపం తెలియక హిమాలయాల నుంచి వస్తే ఇక్కడ జనాల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఒక్కోసారి రుచి చూసింది. ఏం చేశారు, మాయలు మంత్రాలు చేయడానికి ఎవడో ఎక్కడి నుంచో వచ్చేసాడు పరాయుడు అనుకుని అందరూ కంగారు పడ్డారు. అందుకని ఎందుకు కంగారు పడుతున్నారో తనకు అర్థం కాలేదు. తన పురుషుడు అని తెలిసింది అఘోర. నాకు అంగాలు అడ్డుగా నిలుస్తున్నాయి కాబట్టి అంగాన్ని మార్చి, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, జూన్ అనుకుంటా, జూన్లో ఇండోర్లో ఆ అంగాల్ని పరిచయించి ఈ లోకం కోసం, ఈ జనం కోసం, మీకోసం, మీ పిల్లల కోసం తను అంగాల్ని కట్ చేయించుకుని మళ్ళీ వెంటనే ఎవరు కూడా అలాంటి మేజర్ ఆపరేషన్ జరిగితే ప్రజల కోసం, సనాతన ధర్మం కోసం తాను వస్తే మీరు ఏదో అనుకుంటున్నారు అనుకోండి, ఏమనుకుంటారో అనుకోండి. మంచి చేసే మనిషి దొరకడం కష్టమైపోతున్న ఈ రోజుల్లో ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్న ఈ సమయంలో అఘోరించేవాడు ఒకడు లేడు. కానీ ఎవడో అఘోరాయి వస్తే మేము ఎందుకు సపోర్ట్ ఇస్తున్నామంటే ఒక కాలానికి ఎవరో వస్తారు, వాళ్ళని కూడా పోగొట్టుకుంటే మనకు ఎవరు దిక్కుండరు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. తప్పు ఉంటే మీతో పాటు నేను కూడా క్షమించను. తప్పు జరగదు. ఎందుకంటే అన్నిటినీ వదులుకుని వచ్చినటువంటి వాళ్ళు, మీకోసం వచ్చిన వాళ్ళు, విలువలతో ఉన్నవాళ్ళు, వలువలు లేకపోయినా పర్వాలేదు, వలువలు వేసుకుని విలువ లేకుండా ఉన్నటువంటి సమాజం మీరందరూ కూడా సిగ్గుపడాలి. కాబట్టి మీడియాకి 300 డిజిటల్ ప్లాట్ఫామ్ 300 మందికి మీరు నెగిటివ్గా ప్రచారం చేయమని ఎవరిచ్చారు మీకు? ఆ లెటర్ మా దగ్గర ఉంది. మీకు అందరికీ కూడా 300 డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే తప్పుగా ప్రచారం చేయండి అని వచ్చింది. ఇది ఎందుకు ఎవరో చెప్పారు మీ మీడియా నుంచి. నాకు ఇది నిజమో అబద్ధమో కానీ ఆ లెటర్ మాత్రం ఫేక్ అవునో కాదు కానీ నాకు తెలియదు. కాబట్టి మీరు అందరూ, మన దేశం ఇది, మన సంస్కృతి, మనల్ని కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడలేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి అర్థం చేసుకోండి. ఒకవేళ అఘోర కనుక తప్పు చేసి, ఇదిగో మేము పంపించాం, మీరు గట్టిగా అల్లరి చేస్తున్నారు కాబట్టి మహారాష్ట్ర అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి, బాబాజీ మీరు నన్ను ఆపుతున్నారు, మీరు ఆపడానికి వీలేదు, నా ఇష్టం నేను చేసుకున్నాను. తర్వాత ఏమవుతుందో మాకు తెలియదు, మేము కూడా కంట్రోల్ చేయలేం. సార్ తను ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ పోలీసులతోనే, లోకల్గా ఉన్న ప్రజలతో గొడవ పడుతుంది. అసలు అఘోరి అంటే చాలా శాంతంగా ఉంటారు. ఈ అమ్మాయి చూస్తుంటే చాలా అగ్రెసివ్గా అందరి మీద చేసుకుని దాడి చేస్తుందని చెప్పి అన్ని చెప్తున్నారు సార్. దానికి ఏమంటారు? హిమాలయ యోగులకి కొంచెం కోపం ప్రదర్శిస్తారు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ జనం ఉండకూడదని. ఇది నేను ఇక్కడ చూడండి, నాకు సభ్యత లేదనుకుంటారు ఒకరు. ఇంతమంది జనాన్ని కూడా ఎప్పుడూ కమాండ్ చేస్తుంటాను. నేను ఎవరిని శిష్యుల్ని ఒక్క శిష్యులు లేడు, నాకు భయపడి పారిపోతుంటారు. ఎందుకంటే అగ్రెసివ్నెస్ కాదు, దట్స్ నాట్ అగ్రెసివ్నెస్. ఆగ్రహం వేరు, కోపం వేరు, క్రోధం వేరు. ఆగ్రహం అంటే ఒక మంచి పద్ధతిలో అమ్మాయి చూడు ఇంత బూడిద వేసేస్తుంది దేవుడి మీద, దాని అర్థం ఏంటి అంటే ఆ నెత్తి మీద బూడిద వేసేస్తే పుణ్యం వచ్చేస్తుంది, ఎంత బూడిద వేస్తే అంత, ఇంత పెడితే రాదు, ఇంతే వస్తుందని భయం. అర్థమైందా? ఇలాంటివి పిచ్చి. ఈ పిచ్చి ముదిరితే ఏమవుతుంది? పూజ పేరుతో పిచ్చి, దేవుడి పేరుతో పిచ్చి, అప్పుడు కోపపడతాం అనమాట, నటిస్తాం. అది మీకు ఆగ్రహం. మీ భాషలో మాత్రం కోపం, క్రోధం. మా భాషలో ధర్మాగ్రహం. ఏంటి? ధర్మాగ్రహం. ధర్మానికి హాని కలిగితే మేము కోపపడుతుంటాం అనమాట. అది మళ్ళీ అఘోరి మళ్ళీ తెలుగు రాష్ట్రాలకి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? 2 డేస్లో రాబోతుంది. మరలా హల్చల్లానే మీకు కనపడుతుంది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎటుపక్క ధర్మం వైపు. మీరు చంపే వరకు మీరు ఊరుకోనంటే మీ ఇష్టం. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని
మంచి వ్యక్తో ఓ మామూలు మనిషి అఘోరా మీరు పేరు పెట్టారు, అఘోరా అని పేరు పెట్టారు. ఓకే అఘోరా మా నాగా సాధు తను చెప్పింది, మీరు ఏమంటే అది నేను అదే అన్నది, మీరు ఏం చేయమంటారో అదే చేస్తానంది. అన్నీ చేసినా సరే అఘోరా ఇది అఘోరా ఇది. గడ్డాలు పెంచుకున్నా మరో వేషం. ఓకే గడ్డాలు ముందు ఉన్నాయి, వెంటనే ఇది అడ్డుగా ఉంది. ఏ స్త్రీలైనా అపార్థం చేసుకుంటారు కాబట్టి తన మర్మాంగాల్ని పూర్తిగా తీసి త్యజించినటువంటి ఒక మహా వ్యక్తి నీకోసం నీకోసం నీకోసం. అలాంటి దాన్ని నాకు అలా కనపడుతుంది, నేను అలా చెప్తున్నాను. మీకు ఎలా కనపడుతుందో దొంగలాగా కనపడుతుంది, దొంగవాడికి దొంగలా కనపడుతుంది, వ్యభిచారికి వ్యభిచారిలా కనపడుతుంది. జైసా దృష్టి వైసా సృష్టి. నేను యోగిని కాబట్టి యోగిలా కనపడుతుంది. ఓకే వస్తుంది. ఇప్పుడు నాకు రిపోర్ట్ మార్నింగ్ ఈవినింగ్ రిపోర్ట్ ఉంటుంది. మీరు అనుకుంటున్నారు చుట్టూ కెమెరాలు ఉన్నాయి తెలుసా, కారు చుట్టూ కెమెరాలు ఉన్నాయి. మీరు ఏమైనా మాట్లాడండి, మీరు ఏం మాట్లాడారో అన్నిటికీ సమాధానం మా దగ్గర ఉంది. ప్రతిదీ మీరు ఏమేమి ప్రచారం చేశారో అన్నిటికీ కూడా మీ ప్రతి మూమెంట్కి కూడా ప్రతి మూమెంట్ మీరు ఏం మాట్లాడారు ఇప్పుడు అన్నిటికీ అది చూడు కెమెరాలు చూడు చూసా. ప్రతి డిగ్రీ ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంటాయి. మేము ఎప్పుడు కూడా అంత తేలిగ్గా ఇప్పుడు మీడియాలు ఎంత చురుగ్గా ఉన్నాయో మాకు తెలుసు, మీకంటే చురుగ్గా ఉంటాం మేము. వీఆర్ కాన్షియస్ పీపుల్. హిమాలయాల్లో కూడా ప్రతి నిమిషం కూడా ఏ ఆడపిల్ల వచ్చి మమ్మల్ని ఏమంటుందో అని ముందే కెమెరాలు 40 కెమెరాలు ఉంటాయి మాకు. ఏదో ఆరోపణ చేయొచ్చు, మీరు టీవీలు పేలిపోతాయి అంతే. స్వామీజీ అమ్మాయి మీద చేసాడు అంటారు. అర్థం మన నాగసాధు అఘోరి మళ్ళీ విశాఖపట్నం వచ్చి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఇక్కడ ప్రజలందరికీ దర్శనం ఇచ్చే అవకాశం ఉన్నాయి సార్. ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారయ్యా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారు. నేను చూడు ఇప్పుడు సాయంత్రం అభిషేకం కాశీలో చేస్తాను. ఇప్పుడు ఈ క్షణంలో నీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను, సాయంత్రం ఇంటర్వ్యూ అక్కడ ఇస్తాను, అఘోరాలతో ఇస్తాను. సాయంత్రం కాశీలో 7 గంటలకి మళ్ళీ పెద్ద సభ రేపు మాట్లాడతాను. అక్కడి నుంచి నేను హిమాలయాల్లో ఉంటాను. ఏదో పెద్ద మీకంటే అది పెద్ద ఇది, మాకేమి అన్ని చోట్ల ఉంటాం. అర్థమవుతుందా? వస్తుంది కావాలంటే. ఇది ఇప్పుడు అంటే డ్రైవింగ్లో ఉన్నట్టుంది, అందుకే లేకపోతే ఎత్తపోతే మీ ఎదురుగానే ఉంటుంది. అంచేత మీరు అనుకున్నట్టు అనుకోండి, ఏమనుకుంటారు అనుకోండి. రూపం మార్చలా, ముందు రూపం అది, తర్వాత రూపం ఇది. ఈరోజు రివీల్ చేస్తాను కావచ్చు. జూన్ అంటే మే జూన్ జూలై, ఐ థింక్ జూలై సర్టిఫికెట్ చూపిస్తాను మీకు. ఏ సర్టిఫికెట్? ఆ రోజు ఎవరో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నారు, ఏంటి అమ్మాయిలతో వచ్చేస్తున్నావు ఇలా వచ్చేస్తున్నావు అని అంటే, అయితే అంగం కట్ చేసుకుని వస్తానని చెప్పి ఆ స్త్రీ అయిపోయాడు. అర్థమైంది? వితిన్ 3 months అయింది. మీకు సర్టిఫికెట్ కూడా పంపిస్తాను, మీడియా కావాలంటే రుజువులు సాక్ష్యాలు అన్నీ పంపిస్తాను. ఇదే ఇక్కడ పరిస్థితి. మనం చూసుకున్నట్టయితే మాత్రం ఏదైతే ఇక్కడ ఈ రోజు అయితే విశిష్టమైన రోజున అయితే మాత్రం శివునికి పూజ చేస్తే మనం కోరిన కోరికలు అయితే తీరితే ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయాలని అయితే మాత్రం ఇక్కడ ఉన్న బాబాజీ కూడా చెప్పడం జరుగుతుంది. అదే విధంగా అయితే ఎవరైతే ఉన్నారో ఆ నాగసాధు అఘోరి అయితే మాత్రం తనైతే గేసాల గడ్డలు పెంచలేదు. అది పాత ఫోటోలని ఇప్పుడు తీసుకొచ్చి మార్కింగ్ చేసి అది ఇప్పుడు ఫోటోలుగా అయితే మాత్రం చిత్రీకరిస్తున్నారు. ఇదైతే మాత్రం సరైన పద్ధతి కాదు. ఎవరైనా ఇలా చేసే వాళ్ళందరినీ కూడా మేమైతే మాత్రం కఠినంగా శిక్షలు తీసుకునే విధంగా అయితే మాత్రం మేము చర్యలు తీసుకుంటాం మాత్రం ఇక్కడ ఉన్న స్వామీజీ అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో ప్రశాంత్, మనం టీవీ, విశాఖపట్నం.